బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికని వేగవంతంగా అమలు చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రెండో దశ అమరావతి ల్యాండ్ పూలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల భూ సేకరణ, భూ సమీకరణ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే లోకల్గా అంటే ల్యాండ్ ఎక్కడైతే సమీకరించబోతున్నారో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి డిప్యూటీ కలెక్టర్లను కూడా అపాయింట్ చేసింది. వీళ్ళు రోజుకు ఒక 2 ప్రాంతాల్లో గ్రామ సభలు జరుగుతున్నాయి. మంత్రి నారాయణ గారు, అలానే సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు, ఇతర బృందాలు అందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలతో ప్రభుత్వం అనుసరించాల్సినటువంటి పద్ధతుల గురించి వివరించి వాళ్ళని ఒప్పించి భూములు సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తాన్ని కూడా ఫిబ్రవరి ఎండింగ్ నాటికి కంప్లీట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇవి వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలో ప్రణాళికల్ని ఆవిష్కరించి అమలు చేసేటువంటి క్రమంలో గత 5 ఏళ్లు వచ్చినటువంటి జాప్యం అంటే 2019-2024 మధ్య జరిగినటువంటి బ్రేక్ డౌన్కి ఇప్పుడు మళ్ళీ యాక్టివిటీలోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళికని అమలు చేయడానికి ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికని తీసుకురాబోతున్నారు. ఎందుకంటే గతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గెజిట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. గెజిట్ రిలీజ్ చేయడం, రూట్ మ్యాప్ రిలీజ్ చేయడం, ఏ ఏ ప్రాంతాల నుంచి వెళ్తుందో ఆ ప్రాంతాల సర్వే నంబర్లతో సహా ప్రభుత్వం డీటెయిల్గా గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు భూములు అందుబాటులోకి వచ్చినాక అంటే ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన తర్వాత పనుల్లో జాప్యం లేకుండా వీలైనంత వేగంగా ప్యాకేజీల వారీగా ఈ నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందులో భాగంగానే సిఆర్డీఏ కానీ ఇతర ప్రభుత్వ అధికారుల బృందాలు కానీ సమన్వయంతో పనిచేయబోతున్నాయి. అలానే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ కథా కమామిషి ఏంటో ఒకసారి మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతికి సంబంధించినటువంటి ప్రణాళిక విషయంలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ గతంలోనే చేశారు. ఇది అప్పటి ప్రపోజల్లో ఉన్నటువంటిది. ఇది ఫేజ్ 1, ఫేజ్ 2 ఇట్లా 2 ఫేజులుగా నిర్మాణ ప్రణాళికని తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన చేశారు. ఇందులో ఫేజ్ 2 అనేది కొంచెం స్లోగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ గ్రీన్ మార్క్లో ఉన్నదంతా కూడా ఫేజ్ 2 అంటే ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా, అప్పట్లో ఉమ్మడి కృష్ణా జిల్లా, ఇప్పుడైతే ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతమే ఎక్కువగా ఉంది. కొంత భాగం ఎడ్జెస్ కొంత భాగం కనెక్ట్ కావచ్చు, కానీ ఇన్నర్ రింగ్ రోడ్ అయితే కనెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక ఈ రెడ్ లైన్ మొత్తం ఫేజ్ 1కి సంబంధించినటువంటి ప్రణాళిక. ఈ ఫేజ్ 1 చాలా ముఖ్యమైనది. దాదాపు 80% ఫేజ్ 1లోనే కవర్ అయిపోతుంది. దానికి దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతిపాదన ప్రకారం ఇప్పుడు రెండో దశ పూలింగ్ అంతా కూడా ఈ ఏరియాలో జరుగుతుంది. అంటే ఈ ఎల్లో లైన్ ఉన్నదంతా కూడా మాస్టర్ ప్లాన్లో భాగమైంది. మాస్టర్ ప్లాన్లో భాగం కాని ప్రాంతంలోనే ఇప్పుడు భూమి సమీకరణ చేయాలి. ఈ కొంత ప్రాంతం ఉంది కదా, ఇక్కడ బార్డర్ లైన్ ఉంది, ఇది ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశం అవుతుంది. మిగతా అంతా కూడా ఈ భూ సమీకరణ ద్వారా వస్తున్నటువంటి భూముల్లోనే ఈ ప్లానింగ్ అంతా కూడా జరగాల్సి ఉంటుంది. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళికని రెడీ చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం వడ్డమాను ప్రాంతంలో శరవేగంగా ఎండ్రాయి, వడ్డమాను ఈ ప్రాంతంలో శరవేగంగా భూ సమీకరణ ప్రక్రియ నడుస్తుంది. కాబట్టి అప్పుడు ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కూడా ఈ మ్యాప్ ఫైనల్ కాబట్టి దీనిలో మాడిఫికేషన్ ఏమీ ఉండదు. మీరు ఒకసారి గమనించి చూస్తే కనుక మాస్టర్ ప్లాన్ ఎడ్జ్ ఏరియా నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ బయటకు వెళ్తుంది. సో అందుకనే ఈ ఎడ్జ్ ఏరియాలో సమీకరించబోయేటువంటి భూములు చాలా కీలకమైనవి అవుతాయి. ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ఇప్పుడు ఒక్కసారి మనం ఓవరాల్ మ్యాప్ను కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్ మ్యాప్. ఇందులో ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఇది ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి ప్రణాళిక. ఈ బ్లూ అంతా కూడా ఐఆర్ఆర్కి సంబంధించి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇప్పుడు ఇది అంతా కూడా క్యాపిటల్ ఏరియా. సో ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చి వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్లేస్ లో వెస్ట్ బైపాస్ ఉన్న దగ్గర వెస్ట్ బైపాస్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో అందుకనే ఫస్ట్ ఫేజ్ కి నిర్మాణం చేసేటువంటిది అంతా కూడా కృష్ణానది అవతల వైపు నుంచి ఇదంతా కూడా ఫస్ట్ ఫేజ్ ప్లాన్ చేశారు. కేవలం ఇది మాత్రమే సెకండ్ ఫేజ్ లో ఉంది. ఇప్పుడు భూ సమీకరణ జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా ఇది కాబట్టి ఈ ఏరియాలో ఇమీడియట్ గా నిర్మాణాన్ని చేపడితే కనుక ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. సమీకరణ అంతా కూడా ఎడ్జ్ నుంచి నడుస్తుంది కదా. అందుకనే ఈ ప్రణాళికను మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనం రూపంలో ముందుకు తీసుకెళ్తుంది. సో ఇమీడియట్గా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళిక ప్లస్ ఇక్కడ సమీకరిస్తున్నటువంటి భూమి అంతా కూడా మనం ఒకసారి ఈ ఏరియా ఔటర్ రింగ్ రోడ్ను ఒక ప్రణాళికగా చేసుకుని కనుక చూస్తే ఈ ఏరియా మొత్తంలో భూమి సమీకరణ జరిగితే ఈ ప్రాంతంలో ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికకి ఎలాంటి ఆటంకాలు ఉండవు. రెండవది ఈ సమీపంలో ఉన్నటువంటి
ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మూడోది స్పోర్ట్స్ సిటీ ఇక్కడ వరకు ఈ ప్రణాళికలో స్పోర్ట్స్ సిటీ ఈ ప్రాంతంలో మాత్రమే ఉంది. ఒకసారి స్పోర్ట్స్ సిటీకి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా మనం చూద్దాం. స్పోర్ట్స్ సిటీని కనుక గమనించి చూస్తే ఈ క్రీడల నగరం ఈ ఎడ్జ్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ ప్రణాళికలో ఈ చివరి భాగం అంతా కూడా ఇక్కడ వరకు ఉన్నదంతా కూడా వీళ్ళ కంట్రోల్లో ఉంది. ప్రస్తుతం సిఆర్డిఏ కంట్రోల్లో ఉంది, మిగతాది లేదు. సో ఈ ఎడ్జ్ని స్పోర్ట్స్ సిటీని మరికొంత విస్తరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్నర్ రింగ్ రోడ్ ఈ ఎడ్జ్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా స్పోర్ట్స్ సిటీగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా స్పోర్ట్స్ సిటీకి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అవతల వైపు మరొక ప్రణాళిక ఏంటంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ని, అదంతా కూడా పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి భూభాగం. అక్కడ కొంత మెట్ట ప్రాంతం ఉంటుంది కాబట్టి స్మార్ట్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్లస్ ఐఆర్ఆర్ కొంతవరకు ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఇష్యూస్ కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రణాళికని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఏ విధంగా ముందుకు పోవాలనే దాని మీదే ఈ డేటా అంతా కూడా సమీకరిస్తున్నారు. ఇప్పుడు సమీకరించబోయేటువంటి భూములు ప్లానింగ్ తీసుకుంటున్నటువంటి భూములు మొత్తం కూడా 6 నెలల్లో లేఅవుట్ ప్లానింగ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. లేఅవుట్ ప్లానింగ్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి సర్వే నంబర్లు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది కాబట్టి, గత 7 ఏళ్ల క్రితమే రిలీజ్ అయినటువంటి డేటా కాబట్టి ఇమ్మీడియట్గా దాని ఆధారంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పైన ఒక ప్రణాళికని రెడీ చేయబోతున్నారు. పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంతో చేయబోయేటువంటి నిర్మాణ ప్రణాళిక అవుతుంది. అంటే పీపీపీ మోడల్లో నిర్మాణం చేయబోతున్నారు. ఈ నిర్మాణం ఎవరైతే చేస్తారో ఆ నిర్మాణం చేసేటువంటి సంస్థకి ప్రణాళికాబద్ధంగా అక్కడ ఇతర కమర్షియల్ డెవలప్మెంట్, టౌన్షిప్ డెవలప్మెంట్ లాంటి ప్రామిస్లు కూడా ఉన్నాయి. కాబట్టి అది ఇమీడియట్గా మొదలు పెడితే ప్రైవేట్ పార్టీస్ ఇన్వాల్వ్ అయితే ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి శివారు ప్రాంతాలు మొత్తం కూడా డెవలప్ అవడానికి ఉంటుంది. ప్లస్ అమరావతి నుంచి డెవలప్ చేస్తున్నటువంటి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఇన్నర్ రింగ్ రోడ్తో కనెక్ట్ చేయడానికి వెసులుబాటు ఏర్పడుతుంది. కాబట్టి ఇవి రెండు ఇంటర్లింక్ అయినటువంటి అంశాలు కాబట్టి లేఅవుట్ ప్లానింగ్కి సమాంతరంగా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రణాళికని అమలు చేసే దిశగా ఏపీ సిఆర్డిఏ అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తున్నారు.